Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 274. దాంతో సౌజన్య చెమటలు తుడుచుకుంటూ ఉంటే, అదే కదా! మరి కొట్టేసింది కొట్టేసినట్టుగా ఉండకుండా, ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసినప్పుడే అనుకున్నాను. అనవసరంగా దాని పరువు పోగొట్టుకోవడమే కాకుండా, బావగారి పరువు తీసేసింది. ఇక్కడ నేను తలెత్తుకోలేను. రేపటి నుంచి ఇక్కడ కావ్య పెళ్లయ్యే వరకు అందరూ నన్ను, దాన్ని దొంగలు చూసినట్టుగానే చూస్తారు అని పూజ తలపట్టుకుంది. ఆ రోజే నాకు తెలుసు నీ భార్య నెక్లెస్ కొట్టేసిందని. కానీ ఎందుకు నేను బయట పెట్టలేదు తెలుసా? అక్కడ జరుగుతున్నది నా చెల్లెల ఎంగేజ్‌మెంట్. అది సవ్యంగా జరిగిపోవాలని అక్కడితో గొడవ ఆపడానికి వేరే నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చాను. కానీ ఆ నెక్లెస్ కొట్టేసింది సౌజన్య అని నాకు క్లారిటీగా ఆ రోజే తెలుసు. ఎందుకంటే దీక్షితకి దక్ష సొంత చెల్లెలు, రక్ష సొంత చెల్లెలు. వాళ్ళిద్దరికి కూడా మా నాన్నమ్మ, మా మమ్మీ దక్షకి నెక్లెస్ ఇచ్చిన విషయం తెలీదు. దక్ష కూడా నాకు తప్ప ఎవరికీ చెప్పలేదు. అలాంటిది అంతా చూసినట్టే సౌజన్య మాట్లాడడంతోనే నాకు ఆ రోజు డౌటొచ్చింది. పైగా రోజు పాయింట్ ఔట్ చేసింది మరొక విషయం ఏంటంటే ఎప్పుడు పాయింట్ ఔట్ చేయడం అలవాటే కదా నీ వైఫ్‌కి. అందుకే అలా కూడా గొడవ చేసుండొచ్చని కూడా ప్రూఫ్ లేకుండా ఎందుకు అక్కడ పరువు తీయడం, ఎంగేజ్‌మెంట్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊరుకున్నాను. ఇంటికొచ్చాక కూడా దక్ష 2 రోజులు ఆ నెక్లెస్ తానే దొంగతనం చేశానని అందరూ అనుకుంటారని నేనెంత ఓదారుస్తున్నా ఏడుస్తూనే ఉంది. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నీకు బాగా తెలుసు ప్రవీణ్. నీ చెల్లెలంటే నాకు పంచప్రాణాలు. నా లైఫ్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నీ చెల్లెలు మాత్రమే. ప్రపంచంలో ఫస్ట్ లవ్ అందరికి దక్కుతుందో లేదో నాకు తెలీదు గానీ, నాకు నా పవర్‌తో నా ఫస్ట్ లవ్‌ని నేను బలవంతంగా అయినా దక్కించుకోవాలనుకున్నాను. ముందు బలవంతంగా దక్కించుకోవాలనుకున్నా, ఆ తర్వాత మీ చెల్లెలికి కూడా నా మీద ప్రేమ పుట్టింది. అది వేరే విషయం. పెళ్ళికి ముందు నీ భార్య నా భార్యతో ఎలాగైనా ప్రవర్తించుండొచ్చు. ఎందుకంటే నాకు తనకు అప్పుడు ఏం సంబంధం లేదు. స్వతహాగా వదనకున్న లక్షణం ఆడపడుచుని సాధించడం. నేనా విషయం తెలిసి కూడా పెళ్ళికి ముందు ఒక్క మాట కూడా ఏమనలేదు. కానీ ఇప్పుడు తను మిసెస్ కర్ణ వసుసేన. ఆ ఫంక్షన్ హాల్‌లో కర్ణ భార్య ఒక నెక్లెస్ దాచిపెట్టుకుంది అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇంటి నిండా బంగారమే ఉండే కోడలు ఒక నెక్లెస్ దాచిపెట్టుకోవడం ఏంటి? ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అవమానించాలి అన్న మోటివ్ నీ భార్య మైండ్‌లో వచ్చింది కదా! అది నాకు నచ్చలేదు అన్నాడు కర్ణ. దక్ష వెంటనే కర్ణ దగ్గరకొచ్చి కన్నా వదిలేసేయ్. ఇంతమందిలో పాయింట్ ఔట్ చేసావు కదా! వదిన పశ్చాత్తాప పడుతుందని అనుకుంటున్నాను. పడకపోతే తన కర్మ. ఇంకా తనతో నాకెలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నేనింకా 100 ఏళ్ళు బతికేది మీతో. తను చేసిన తప్పుకి తనంత సిగ్గుపడుతుందో తెలీదు గానీ, మీరు పాయింట్ ఔట్ చేయడం వల్ల మా అన్నయ్య తలదించుకున్నాడు అని దక్ష బాధపడుతుంటే ప్రవీణ్ ఆశ్చర్యంగా చెల్లెల వైపు చూశాడు. నువ్వంటే బావగారికి ఎందుకింత ప్రేమ నాకిప్పుడు అర్థమవుతోందమ్మా. ఇంటల్లుడు బాగా పలుకుబడి ఉన్నవాడు పెద్ద మనిషని కూడా లేకుండా నా భార్యని పాయింట్ ఔట్ చేశాడని నీ గురించి కూడా ఆలోచించకుండా నేను ఎదురు మాట్లాడితే నువ్వు మాత్రం నా పరువు గురించి, నా మనసు గురించి ఆలోచిస్తున్నావు. నీలాంటి మంచిదాన్ని ఎవరు కోరుకోరమ్మా అన్నాడు ప్రవీణ్. అది బంగారు తల్లి అని మాకు తెలుసు. కానీ ఇలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యా? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక మంచి గుణం లేదు అని బామ్మ అడిగింది. ప్రవీణ్ ఏం మాట్లాడకపోవడంతో, చూడు సౌజన్య నీకు నిజంగా అంత బంగారం వేసుకోవాలని ఆశగా ఉంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. దక్ష దగ్గరికి వెళ్లి నాకేదైనా నగ ఇచ్చేయమని నువ్వడిగితే అది చేయించుకున్న నగల్లో ఏదో ఒకటి నీకు తీసిచ్చేది. ఎందుకంటే కావాలంటే దాని మొగుడు దానికి కావాల్సిన నగలు ఒళ్ళంతా బంగారం పోత పోయిస్తాడు. కానీ నువ్వు దొంగతనాన్ని ఎంచుకున్నావు. పోనీలే అడిగే ధైర్యం లేదు. అడగడానికి అభిమానం అడ్డొచ్చింది. అందుకే అడగలేదు అనుకుందాం.
తీసుకున్న దానివి తీసుకున్నట్టుగా ఉండకుండా అంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేయాలి? దక్షని ఎందుకు అక్కడ అందరిలో దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించావు? అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నీకు దాని మీద కక్ష తీరలేదా? అని అడిగింది బామ్మ. దక్ష బాధపడుతూ ఉంటే ఆమెని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి "నువ్వెవ్వరి గురించి ఏడవకు. నేనేమైనా అంటే తప్ప నువ్వెవరైనా ఏమైనా అన్నారంటే ఏడ్చావంటే తంతాను" అని అన్నాడు కర్ణ. "నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్కా? వయసు పెరిగిన బుద్ధి లేని మనుషులేడవాలి. ఒక పిల్లాడు పుట్టాడు. వాడికి కూడా దగ్గర దగ్గర 2 దాటుతున్నాయి. తల్లి పిల్లాడికి రోల్ మోడల్‌గా ఉండాలి కానీ, ఇలా తల్లి దొంగతనాలు చేస్తుంటే పిల్లాడు గజ దొంగలాగా తయారవుతాడని" రక్ష తిడుతూ ఉంది. "తప్పు రక్ష, అలా అనకూడదు. వదిన ఎలాంటిదైనా వాడు మన ఇంటి వారసుడు. మన అన్నయ్య రక్తం. వాడు సక్సెస్ అవ్వాలి, చాలా గొప్పవాడవ్వాలని మేనత్తలుగా మనం ఆశీర్వదించాలి తప్పితే, ఇలా శాపనార్థాలు పెట్టకూడదు" అని అంది దక్ష. చూసావా? నువ్వింత ఘోరం చేసి తనని అందరి దృష్టిలో దొంగగా నిలబెట్టాలని అనుకున్న నా చెల్లెలు నీ బిడ్డ మంచి కోరుకుంటోంది. అలాంటి దానికి అంత ద్రోహం ఎలా తలపెట్టాలని అనుకున్నావు? అన్నాడు ప్రవీణ్. కొంచెం అందరూ ఆపుతారా? అని సౌజన్య కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటే, సౌజన్య వైపు అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే, అవును, నేను నక్లెస్ కొట్టేశాననుకో. అయితే అందరి ముందు నన్నిలా అవమానించాలా? అని అంటూ నక్లెస్ తీసి విసిరి కొట్టింది. మామూలు రోల్ గోల్డ్ నెక్లెస్ అయ్యుంటే వాటికున్న పూసలు, డైమండ్స్ ఊడిపడేవి. కానీ మేలిమి బంగారంతో, ప్యూర్ డైమండ్స్‌తో చేసిన నెక్లెస్ కావడంతో అంత విసురుగా విసిరి కొట్టినా చెక్కు చెదరకుండా నెక్లెస్ నేల మీద పడిపోయింది. "నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని ప్రవీణ్ అరుస్తూ ఉంటే, "పిచ్చి పట్టింది నాకు కాదు, మీకే. ఇక్కడ మీ పెళ్ళాన్ని అందరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తుంటే, మీరు వాళ్ళని తిట్టకుండా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారే, కొంచెమైనా బుద్ధుందా మీకు?" అంది. వదినా, ఫస్ట్ అన్నయ్య నీకు సపోర్ట్ చేశాడు. కర్ణగారు నువ్వెందుకు దొంగతనం చేశావని అడిగినప్పుడు. కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నది నువ్వే కదా వదినా అని అంది దీక్షిత. అబ్బో దిగొచ్చిందమ్మా పెద్ద చెప్పడానికి. తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చేసుకున్నావు. నువ్వు కూడా మాట్లాడతావా? అనగానే అప్పుడు పరిస్థితులు నీకు తెలుసు, నాకు తెలుసు వదినా. వాళ్ళు వచ్చినా రానివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అసలు ముందు? మా మీద లేనిపోనివన్నీ చెప్పి, మాకు మా నాన్నగారికి అగాధం ఏర్పాటు చేసిందే నువ్వు. మళ్ళీ ఏం తెలియనట్టు తప్పంతా మాదే అన్నట్టుగా మాట్లాడతావేంటి? అని కోపంగా అడిగింది దీక్షిత. అవును, మీ నాన్న మరీ చిన్న పిల్లాడు. నేను చెప్పగానే అన్నిటికీ గంగిరెద్దులాగా తలాడిస్తాడు. మీ నాన్నకి ముందు బుర్ర లేదే. అందుకే నేనేం చెప్పినా అన్ని మాటలు విని కన్న కూతుళ్ళని కొడుకుని శత్రువులాగా చూశాడు. అప్పుడు తప్పు పట్టాల్సింది మీ నాన్నని, నన్ను కాదు. ఎందుకంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. బుద్ధి మనకుండాలి కదా! అని సౌజన్య అనగానే, సౌజన్య చాలు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని ప్రవీణ్ కోపంగా తిడుతూ ఉంటే, మీకంటే మీ చెల్లెళ్ళ కంటే మీ బావ మరుదుల కంటే తక్కువగానే మాట్లాడుతున్నాను అని అంది సౌజన్య. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? తప్పు నీది పెట్టుకొని వాళ్ళందరినీ తప్పు పడతావేంటి? ఆ నెక్లెస్ గురించి నువ్వు నా దగ్గర మాట్లాడినప్పుడే ఇదంతా తప్పు, వద్దక్క అని చెప్పాను. విన్నావా? అంది పూజ. అబ్బో! తప్పొప్పుల గురించి చెప్పడానికొచ్చిందమ్మా. ఆ నవీన్ గాడికి పెళ్లయిందని తెలుసు కదా! వాళ్ళు కలిసి ఉంటారో, విడిపోతారో ఎవ్వడికీ క్లారిటీ లేదు. మరలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని నువ్వనుకుంటున్నావు. అది తప్పు కాదా? అని అంది. తప్పే అయ్యుండొచ్చు. కానీ నేనది తప్పనుకోవడం లేదు. ఎందుకంటే సంఘవి, నవీన్ ఇద్దరు కలిసున్నప్పుడు నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాతే నేను నవీన్ బావకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. పైగా నాకు నవీన్ బావ అంటే ఇష్టమని, నేనింకా నవీన్ బావని ప్రేమిస్తున్నానని ఇంట్లో అందరికీ తెలుసు. కానీ నీలాగా నేను దొంగతనాలు, దొంగ పనులు చేయలేదు కదక్కా! అని అంది పూజ. అయిందా? నీ చెల్లెలు కూడా గడ్డి పెట్టిన తర్వాత అయినా సరే నీకు జ్ఞానోదయం అయిందా? అనగానే బామ్మ వైపు సౌజన్య కోపంగా చూడడంతో, ఇక్కడ నువ్వు దొంగతనం చేయడం తప్పు అనడం లేదు. నువ్వొక నగ వేసుకోవాలి అని కోరుకోవడం కూడా తప్పు అని నేననడం లేదు.
కానీ అది నువ్వు చేసావని బయటపడకూడదని ఇంకొకరి మీద నింద వేయడానికి ప్రయత్నించావు చూడు, అది తప్పు. పైగా తను ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబానికి కోడలు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.